ఈరోజు ఏంటో పొద్దున్న లేవగానే వెంకటేశ్వర గుర్తొచ్చాడండి. సరే కదా అని చెప్పి సరదాగా మన ద్వారకా తిరుమల బయలుదేరాను. అదేనండి చిన్న తిరుపతి. మా ఊరు నుంచి 80 నుంచి 85 కిలోమీటర్లు ఉంటుందండి. సరదాగా బయలుదేరదామని చెప్పి స్టార్ట్ అయ్యాను. ఫ్రెష్ అయ్యి బండి తీసుకొని బయలుదేరాను. దగ్గర దగ్గర 1.5-2 గంటల లోపలనే ద్వారకా తిరుమల వెళ్ళిపోయానండి. గుడికి వెళ్ళి వాతావరణం అంతా చేంజ్ అయిపోయిందండి. ఏంటో అదో తెలియని కొత్త ప్రశాంతత. అలా కొంచెంసేపు గుడి దగ్గరికి వెళ్ళాక కూర్చున్నాను. తర్వాత దర్శనానికి వెళ్దామని చెప్పి వెళ్ళేటికి మొత్తం లైన్ అంతా ఖాళీగా ఉంది. ఈరోజు పెద్ద ఫ్లోటింగ్ కూడా ఏం లేదు, చూస్తున్నారు కదా, అలాగే ఉంది. ఈ మండపం అందరికీ తెలుసు కదండి. అదేనండి పెళ్ళిళ్ళు, బారసాలలో ఇంకా ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలన్నీ చేసుకుంటారు కదా అందరూ. మండపం అండి. ఈ పక్కనే ఇంకొక కొత్త మండపం కడుతున్నారండి. అది ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. అందరికీ తెలుసు కదండి, ఇక్కడ ద్వారకా తిరుమలలో గర్భగుడిలో వెంకటేశ్వర స్వామి విగ్రహాలు 2 ఉంటాయని. ఒకటేమో అర్ధ విగ్రహం, 2 సంపూర్ణ విగ్రహం. ఎదురున్న చిన్న విగ్రహం ఉంది కదండి, అదైతే పుట్టలో దొరికిందని చెప్తారు. వెనకాలదైతే రామానుజాచార్యుల వారు ప్రతిష్ఠించారని చెప్తారండి.
ఇక్కడ గుళ్ళో స్వామివారికి అభిషేకాలు ఇక్కడ జరగవంటండి. అదేంటంటే స్వామివారి పుట్టలో వెలిసారు కదా, అదే పుట్టలో దొరికారు కదా, ఆ విగ్రహానికి ఏంటంటే అభిషేకాలు చేస్తే ఆ విగ్రహం పక్కన నుంచి ఏంటండి చీమలు, ఎర్ర చీమలు అనేది బయటకు వస్తూ ఉంటాయంటండి. అందుకని చెప్పి విగ్రహానికి అభిషేకం కూడా చేయరని చెప్తారండి. మరి ఈ గుడిని అంటే నూజివీడు జమీందారులు కట్టించారంట. ఈ గుడికి 4 పక్కల 4 గోపురాలు ఉంటాయండి. 4 గోపురాలు వచ్చి తూర్పు గోపురం, పడమర గోపురం, ఉత్తర గోపురం, దక్షిణ గోపురాలండి. ఇక్కడ ఉత్తర గోపురం నుంచి లోపలికి దర్శనంకి వెళ్తామండి. తూర్పు గోపురం నుంచి దర్శనం అయ్యాక బయటకు వస్తాము. స్వామివారి దర్శనం అయిపోయింది కదా, ఇప్పుడు కొండపైనకి వెళ్ళి కొంచెం షికారు చేసేద్దాం. స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ఇంకొక దర్శనం ఉందండి. అది ఎవరి దర్శనం అంటారా? మన గజలక్ష్మి దర్శనం అండి. చింతల వెంకటేశ్వర స్వామి ఎంత ఫేమస్, ఈ గజలక్ష్మి కూడా అంత ఫేమస్ అండి. మనం దగ్గరికి వెళ్ళామంటే అందరిని ఆశీర్వదిస్తుందండి. ఈ కొండపైన స్వామివారి అన్నదాన సత్రం కూడా ఉందండి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ప్రతిరోజు నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మన గజలక్ష్మి పక్కన అండి గోశాల కూడా ఉంది. అలాగే ఒక బాతుల కొలను ఒకటి, కుందేలు షెడ్డు, గుర్రాల షెడ్డు కూడా ఉంది. అలాగే కొండపైన శివాలయం కూడా ఉందండి. ఈ శివాలయం కూడా చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుందండి. ఇక్కడ 10 నిమిషాలు కూర్చొని తర్వాత స్వామివారి లడ్డూలు తీసుకొని తాయి ఇంటికి బయలుదేరానండి. తిరుపతిలో లడ్డు ఎంత ఫేమస్, మా చింతరపు లడ్డు కూడా అంతే ఫేమస్ అండి. గోవిందా గోవిందా. ఇంకా ఉన్న వీడియోల కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.